ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. పాప సిద్ధాంతంలో 5వ భాగాన్ని మనం చూసుకుందాం. ఈ 5వ భాగంలో పాపానికి పరిష్కారం. దీంట్లో 4 విషయాలు మనం గమనించవచ్చు. మొదటగా పశ్చాత్తాపం లేదా మారుమనస్సు. కథ దావీదు పడ్డాడు. కీర్తన 51లో మనం గమనించవచ్చు. వివరణ: దావీదు బెత్షెబాతో తన పాపాన్ని ఒప్పుకున్నాడు మరియు దేవుని దయను కోరాడు. పాఠం: పాపము నుండి తప్పుకోవడం మరియు దానిని ఒప్పుకోవడం దేవునితో సహవాసాన్ని పునరుద్ధరిస్తుంది. 2. క్రీస్తు ద్వారా ప్రాయశ్చిత్తం. కథ సిలువ. యోహాను సువార్త 19వ అధ్యాయము, రోమా 5వ అధ్యాయాన్ని మనం గమనించవచ్చు. వివరణ: క్రీస్తు మానవాళి పాపాలకు శిక్షను భరించాడు, దేవుని న్యాయాన్ని సంతృప్తిపరిచాడు. పాఠం: పాపము నుండి విముక్తి క్రీస్తు బలి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. 3వదిగా పవిత్రీకరణ మరియు విజయం. కథ పౌలు పోరాటం మరియు విజయం. రోమా పత్రిక 7వ అధ్యాయం నుండి 8వ అధ్యాయాలు మనం గమనించవచ్చు. వివరణ: పౌలు పాపముతో పోరాడాడు, కానీ ఆత్మ ద్వారా విడుదలలో ఆనందించాడు. పాఠం: క్రీస్తులో అంతిమ విజయంతో విశ్వాసులు పాపాన్ని క్రమంగా అధిగమించడానికి శక్తివంతం చేయబడ్డారు. 4వదిగా పాపము యొక్క చివరి నిర్మూలన. కథ నూతన సృష్టి. ప్రకటన 21వ అధ్యాయము, 22వ అధ్యాయాలు మనం గమనించవచ్చు. వివరణ: నూతన ఆకాశం లేదా స్వర్గం మరియు నూతన భూమిలో పాపం మరియు మరణం పూర్తిగా తొలగించబడతాయి. పాఠం: దేవుడు చివరికి పాపాన్ని నాశనం చేస్తాడు మరియు పరిపూర్ణ సహవాసాన్ని పునరుద్ధరిస్తాడు. పాప సిద్ధాంతంలో 5 భాగాలలో మనం సారాంశ రూపకంగా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మూలం ఆదాము, అవ్వ, సాతాను. పాపం యొక్క స్వభావం గర్వం, కామం, అసూయ, అవిధేయత, వేషధారణ, భయం, స్వనీతి, విగ్రహారాధన. పాపం యొక్క పరిణామాలు విడిపోవడం, మరణం, సామాజిక హాని, నిరాశ, తీర్పు. పరిహారం: పశ్చాత్తాపం, క్రీస్తు ప్రాయశ్చిత్తం, ఆత్మ పవిత్రీకరణ మరియు తుది విజయం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.